చేయగలిగితే అసలు మీకు ఏమన్నా కంట్రోల్ ఉండిందా ప్రభుత్వం మీద? వెంకట్ గారు, ఈ కేసు అంతిమ ఇది ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది దర్యాప్తు ఫైనల్ గా? మీకు కూడా అర్థమైందా ఈవినింగ్ వీళ్ళు అరెస్ట్ విషయంలో టెన్షన్ పడుతున్నారు? నేను కూడా ఆ సెక్షన్ చూసినప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఆ సెక్షన్ చూసినప్పుడు ఎందుకంటే సరే నేను లా చదవకపోయినా కొంచెం వాటిపైన కొంచెం అవగాహన అంటే ఎదుర్కొన్న వాటి కొంచెం ఐడియా ఉంది దానిపైన సెక్షన్స్ ఏందనేది. ఆ సెక్షన్స్ చూసినప్పుడు 100% దీంట్లో ఏదో చాలా సీరియస్ కాన్స్పిరసీ ఇన్వాల్వ్డ్ ఉంది అండ్ 100% అవుతుందేమో అని చెప్పి భావించినాం. అండ్ నాకు తెలిసి ఇది కూడా అంటే ఆల్మోస్ట్ విచారణ చూస్తుంది. ఇక్కడ మనం కూడా ఏమవుతుంది విచారణ ఏం చేస్తుందని మనకు కూడా దానిపైన సంపూర్ణ అవగాహన, దానిపైన మనకి ఏం తెలియదు, బయటకు తెలిసిన విషయాలపైన మనం మాట్లాడుకుంటాం. ఈ హరీష్ రావు గారి దగ్గరకు వచ్చిందంటే అన్నీ కంప్లీట్గా సెక్షన్స్ చూస్తే ఎవిడెన్సెస్ అన్నీ కూడా సేకరించారు. అతి త్వరలోనే దానికి కంక్లూజన్ కూడా వస్తుంది అన్నట్టు కనబడుతుంది. అంటే ముందు సెక్షన్స్కి హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చిన దాని సెక్షన్స్కి చూస్తే చాలా డిఫరెన్షియేషన్ ఉంది. చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టారు, నాన్ అవైలబుల్ అఫెన్సెస్ పెట్టారు. అండ్ దట్ ఇస్ ద అంటే అట్మోస్ట్ సెక్షన్స్ అవి అప్లికబుల్ గాంధీ పెడితే రేపు పొద్దున పెట్టిన ఆఫీసర్స్ కానీ వాళ్ళకు కూడా న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో అటువంటి సెక్షన్స్ని పెట్టి ఇంకోటి ఎక్కడ కూడా సెక్షన్స్ ఎవరు కోట్ చేయలేదు కాదని. మీరు మార్నింగ్కి వెళ్ళి చూస్తే హరీష్ రావు గారు కేటీఆర్ గారు జనరల్గా సెక్షన్స్ని ప్రతిసారి చదువుతారు. ఈ సెక్షన్ ఇది అప్లికబుల్, ఇది ఎట్లా పెడతారు, అది ఎట్లా పెడతారు. ఎక్కడ కూడా ఇవాళ ఆ సెక్షన్స్ పైన ఎక్కడ కూడా వీళ్ళు ఎవరు మాట్లాడలే. అంటే మాట్లాడితే మళ్ళీ రేపు పొద్దున వాళ్ళకి కాంప్లికేట్ అవుతుంది, న్యాయస్థానంలో చెక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా వేగ్గా ఎప్పుడు కూడా హరీష్ రావు గారు కేటీఆర్ గారిది ఇవాళ మాట్లాడినది వేగ్గా నేను చూడలేదు. వాళ్ళు డీటెయిల్గా డెప్త్గా ప్రతిసారి మాట్లాడతారు. ఇవాళ వేగ్గా అంతా ట్రాష్, అంతా ఫాల్స్, అంతా ట్రాష్, అంతా ఫాల్స్ అని చెప్పి దాటేసే ప్రయత్నం కనబడ్డది. అంటే వారికి ఎక్కడనో లోపల ఇది ఖతమైపోయింది, లోపల పోయే పరిస్థితి ఏర్పడుతుంది అనే ఒక భయము వాళ్ళ ఇద్దరి మాటల్లో కళ్ళల్లో కనబడుతుంది. సింగరేణిలో మొన్న మా పత్రిక మా ఎండి గారు రాసిన ఆర్టికల్ కావచ్చు, అది ఒక మీడియా ఛానల్ చేసిన దీన్ని బేస్ చేసుకుని ఆయన ఒక ఇది రాశారు. సింగరేణి నైని కోల్ మైన్కి సంబంధించి దానికి అక్కడ ఎవరో ఏదో స్కామ్ చేశారు, దానికి అప్పుచ్చుకోవడం కోసం ఇప్పుడు నోటీస్ ఇచ్చారని ఈ రెండింటికి లింక్ పెట్టడాన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి చాలా వెరీ క్లియర్గా దానిపైన చాలా స్పష్టంగా మా డిప్యూటీ సీఎం గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి వారు మాట్లాడి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఆరోపణ వచ్చినప్పుడు సరే వచ్చిన ఒక ఛానల్ దాన్ని బేస్ చేసుకొని మన ఛానల్లో దానిపైన మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారు నిజంగా దాని విషయం పైన మాట్లాడి దీని గురించి జరిగిందంటే కానీ మన ఛానల్కి ఆధారాలన్నా పంపించేది ఉంటే సార్ మీరు వేసింది ఇది ఆధారాలు ఇవ్వన్నాయని చెప్పి మనకన్నా పంపించేది. అది చేయకుండా ఈరోజు విచారణలో అంత క్లియర్గా సెక్షన్స్ వాటిపైన మాట్లాడకుండా దీన్ని ఎట్లా దాటేయాలి టైమింగ్ అట్లా వచ్చిందేమో. సిస్టర్ ఇవాళ ఈవినింగ్ మా వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో మా ఎండి గారి ఇది వచ్చింది. సండే రోజేమో పేపర్లో ఆర్టికల్ వచ్చింది. అది వచ్చిన కొద్ది గంటల్లోనే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి సీఎం గారి బామ్మరిదే దీంట్లో అసలు లబ్ధిదారు అని చెప్పి బట్టి విక్రమార్క గారు కాదు సీఎం గారి బామ్మరిది అన్నట్టుగా ఆయన ఏదో సరే ఆయనకున్న ఆధారాలు ఇవ్వను మనకు తెలియదు అంతే. అది జరగగానే ఈవినింగ్ కల్లా మండే ఈవినింగ్ కల్లా నోటీస్ వచ్చింది. అంటే సిట్ ఇన్వెస్టిగేషన్ కి దానికి దీనికి ఏం సంబంధం? అదే నేను టైమింగ్ అట్లా వచ్చిందేమో. వారి ప్రొసీజర్ ప్రకారంగా వారి ఇన్వెస్టిగేషన్ వారు చేస్తున్న క్రమంలో ఈ మధ్యలో కూడా వారు ఇద్దరు ముగ్గురిని పిలిచారు. సరే మనకి నార్మల్ వ్యక్తులు పెద్దలను పిలిచినప్పుడు మనకు పిలుస్తుంది, వాళ్ళు సిరీస్ గా ఒక్కొక్కరిని పిలుస్తూనే ఉన్నారు. అందులో కొంచెము మీడియా పేరున్న వాళ్ళదేమో బయటకు వస్తుంది తెలుస్తుంది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చాలా మందిని చేస్తారు. ప్రొసీజర్ ప్రకారంగా అంతా కంప్లీట్ అయినాక యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేశారు. దాన్ని ఏదైతే కోఇన్సిడెన్స్ అయినా దాన్ని తీసి రాజకీయ పరంగా బురద చల్లే ప్రయత్నం. ఫైనల్ గా ఒక్క మాట రాజయ్య గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజల్లో చర్చ జరుగుతుందా లేదా, గుడ్ ఆర్ బ్యాడ్, నమ్ముతున్నారా లేదా అనేది వాళ్ళ ఆలోచన చేసుకుంటారు కానీ చర్చ జరుగుతుందా లేదా?